హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ క్లాస్లో మనం వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్ నుండి స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేది చూద్దాము. స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి అండ్ ఎందుకు యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, నార్మల్గా ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుండి పర్టికులర్ వాల్యూ సెలెక్ట్ చేయాలంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. అండ్ స్విచ్ కేస్ ఒకటే కాదు, నార్మల్గా ఇఫ్ ఎల్స్ లాడర్ అనేది లాస్ట్ టైం చెప్పాను కదా కండిషనల్ స్టేట్మెంట్స్లో, అది కూడా ఒక ఆల్టర్నేటివ్ అనమాట. ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుండి పర్టికులర్గా ఒక వాల్యూ అనేది సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు స్విచ్ కేస్ కానీ ఇఫ్ ఎల్స్ లాడర్ కానీ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఈ ఎల్సిఫ్ లాడర్ యూజ్ చేయడానికి బదులు స్విచ్ కేస్ని ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే స్విచ్ కేస్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉంటుందన్నమాట. నెస్టెడ్ ఇఫ్తో పోలిస్తే స్విచ్ కేస్ అనేది కొద్దిగా స్పీడ్గా ఉంటుంది. ఏ స్విచ్ కేస్ స్టేట్మెంట్ అలౌస్ ఏ వేరియబుల్ టు బి టెస్టెడ్ ఫర్ ఈక్వాలిటీ అగైనెస్ట్ ఏ లిస్ట్ ఆఫ్ వాల్యూస్. అంటే ప్రతి వాల్యూకి ఒక కేస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కో కేసులో ఒక్కో స్టేట్మెంట్ ఉంటుంది. మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి అదే కేసుని బట్టి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. లిస్ట్ ఆఫ్ కేసెస్ నుండి ఒక కేసుని సెలెక్ట్ చేయడం ఎలా అనేది ఈ స్విచ్ కేస్ స్టేట్మెంట్ యొక్క స్పెషాలిటీ. ఓకే, చూద్దాము. సింటాక్స్ వచ్చేసి స్విచ్ ఎన్ కేస్ 1, దెన్ అందులో వచ్చే స్టేట్మెంట్స్ కేస్ 1కు సంబంధించిన స్టేట్మెంట్స్, తర్వాత బ్రేక్, దెన్ తర్వాత వచ్చేసి కేస్ 2 అందులో వచ్చే స్టేట్మెంట్స్, తర్వాత బ్రేక్, దెన్ కేస్ ఎన్ కేస్ ఎన్ అందులో వచ్చే స్టేట్మెంట్స్, దెన్ తర్వాత డిఫాల్ట్ స్టేట్మెంట్. ఇవి ఏవి అంటే పైన ఏవి మనం ఇచ్చిన కండిషన్తో మనం ఇచ్చిన కేసెస్తో మ్యాచ్ కాకపోతే ఫైనల్లీ ఒక డిఫాల్ట్ స్టేట్మెంట్ అనేది ప్రింట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది స్విచ్ కేస్ స్టేట్మెంట్ అండ్ దాని యొక్క సింటాక్స్. ఒక ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. చూద్దాం. ప్రోగ్రామ్ ఏంటంటే to print the colors in the rainbow. రెయిన్బోలో ఉన్న కలర్స్ని ప్రింట్ చేయడం ఇప్పుడు మన ప్రోగ్రామ్ అనుకుందాం. ఓకే, దానికి వచ్చి కోడ్ వచ్చేసి #include stdio.h #include conio.h. ఇవన్నీ హెడర్ ఫైల్స్ అండ్ ఇవన్నీ ఆల్రెడీ మీకు చెప్పేసాను. తర్వాత వాయిడ్ మెయిన్, ఇక్కడ నుండి మన స్విచ్ కేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, స్విచ్ కేస్ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి దీని ప్రోగ్రామ్. ఒకటి, రెయిన్బోలో ఏ కలర్లు ఉంటాయి? విబ్జిఆర్ అనే కలర్స్ ఉంటాయి. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ కలర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫస్ట్ కేసు వచ్చేసి ఇదేంటంటే విబ్జిఆర్ అనేవి ఎలా ఉన్నాయి? లెటర్స్లో ఉన్నాయా, వర్డ్స్లో ఉన్నాయా? వర్డ్స్లో ఉన్నాయి. వర్డ్స్లో ఉన్నాయంటే మనం
ఎటువంటి టైప్ ఆఫ్ డేటా టైప్ మెన్షన్ చేయాలంటే క్యారెక్టర్ టైప్. ఓకే, అండర్స్టాండ్? క్యారెక్టర్ టైప్ డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. క్యారెక్టర్ సి లెటర్ అంటే ఏ క్యారెక్టర్ లెటర్, ఏదర్ వి, ఏదర్ బి, ఏదర్ జి, ఏదర్ వై ఆర్ ఆర్. ఓకే, ఇది సి లెటర్. మనము ప్రింట్ఎఫ్లో ఏం రాస్తామంటే అవుట్పుట్ స్టేట్మెంట్ ఎంటర్ ద వాల్యూ ఫ్రమ్ విబ్జిఆర్. విబ్జిఆర్ నుండి ఏదో ఒక వాల్యూ ఎంటర్ చేయాలి. స్విచ్ కేస్ అంటే నార్మల్గా ఏం చెప్పామంటే ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుండి పర్టికులర్ వాల్యూని సెలెక్ట్ చేసేదాన్ని స్విచ్ కేస్ అంటాము అని చెప్పాము. ఓకే, ఈ స్కాన్ఎఫ్ ఏంటంటే పర్సెంటేజ్ సి. సి ఎందుకు రాసామంటే ఇట్స్ ఎ క్యారెక్టర్ వాల్యూ కాబట్టి. సో ఇక్కడ నుండి మన స్విచ్ కేస్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి. ఓకే, చూద్దాము. స్విచ్ సి లెటర్ అంటే క్యారెక్టర్ లెటర్. ఎందులో నుండి? మనం ఇచ్చిన ఇన్పుట్ నుండి, ఏదైతే అక్కడ ఇచ్చింటామో అవుట్పుట్ స్క్రీన్లో, అందులో నుండి. కేస్ వి, ఒకవేళ వి అనేది టైప్ చేస్తే ఏమని ప్రింట్ కావాలి? వైలెట్ అనేది ప్రింట్ కావాలి. ఓకే, ఒకవేళ నువ్వు వి అనేది టైప్ చేస్తే ప్రోగ్రాము ఇంతటితో అయిపోతుంది. లేదు, నువ్వు ఐ అనేది టైప్ చేస్తే ప్రోగ్రాము ఇది ఎగ్జిక్యూట్ కాకుండా, యాక్చువల్గా ఈ వి అనేది ఎగ్జిక్యూట్ కాకుండా ఐ అనేది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, అండర్స్టాండ్? ఒకవేళ నువ్వు ఐ అనేది ఎంటర్ చేసినట్లయితే ఈ ఐ అనేది ప్రింట్ అవుతుంది. ఐలో ఏముంది? ఇండిగో. ఇండిగో అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. లేదు, నువ్వు కేస్ బి అంటే నెక్స్ట్ కేస్ బి అనేది సెలెక్ట్ చేసావు, బి అనే వాల్యూని ఎంటర్ చేసావు క్యారెక్టర్ని, అప్పుడు ఏం ప్రింట్ అవుతుందంటే బి ఫర్ బ్లూ అనే కలర్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేస్ జి అంటే జి అనేది ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్రీన్ అనేది ప్రింట్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇవన్నీ రిమైనింగ్ సేమ్. ఒకవేళ నువ్వు విబ్జిఆర్ అదే కదా, ఈ క్యారెక్టర్స్లో ఏ క్యారెక్టరు నువ్వు ఎంటర్ చేయలేదు, ప్రోగ్రామ్ ఏమో ఇదే రాసాము, బట్ ఏ క్యారెక్టరు నువ్వు ఎంటర్ చేయలేదు, అలాంటప్పుడు ఏం ప్రింట్ ఇవ్వాలి? అలాంటప్పుడు డిఫాల్ట్ స్టేట్మెంట్ అని ఒకటి ఉంటుంది. అందులో మనం ఒక స్టేట్మెంట్ రాయాలి. అది నాట్ ఏ కలర్ లెటర్ ఫ్రమ్ విబ్జిఆర్. విబ్జిఆర్కి సంబంధించిన లెటరు నువ్వు ఎంటర్ చేయలేదు అనే ఒక స్టేట్మెంట్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇది స్విచ్ కేస్కి సంబంధించి ఈజీగా అర్థం కావడానికి తీసుకున్న ప్రోగ్రాము. ప్రోగ్రామింగ్ పార్ట్ వచ్చినప్పుడు ఒక్కో దాని ప్రోగ్రాము నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్విచ్ కేస్ అంటే ఏం చెప్పాము? ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ నుండి పర్టికులర్ వాల్యూని సెలెక్ట్ చేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది, అండ్ పర్టికులర్ వాల్యూని సెలెక్ట్ చేయాలంటే ఏ స్టేట్మెంట్ వాడాలంటే స్విచ్ కేస్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేయాలి. అండ్ ఇది కండిషనల్ స్టేట్మెంట్స్ నుండి ఒక డిఫరెంట్ టాపిక్. ఓకే, ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ ఆల్.